వల్లభనేని వంశీ అరెస్టు వ్యవహారంలో తాజా పరిణామాలు మా ప్రతినిధి సతీష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సతీష్, వంశీ భార్యని లోపలికి అనుమతించినట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా లాయర్లకు కూడా అనుమతించారా? అసలు ఏం జరుగుతోంది? అన్న కొద్దిసేపటి కిందటే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీని లోపలికి అనుమతించారు. దాదాపుగా 40 నిమిషాల పాటు పోలీసులు ఆమెను వంశీని కలవడానికి వచ్చినప్పటికి కూడా అనుమతించలేదు. పోలీసులు గేట్ బయటే ఆమెని నిలబెట్టారు. లోపలికి అనుమతించేది లేదు, ఉన్నతాధికారులు అనుమతి ఉండాల్సిందని చెప్పేసి వెయిట్ చేయించిన పరిస్థితి. 40 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడి తన ఆవేదన వెల్లబుచ్చిన తర్వాత అప్పుడు పోలీసులు లోపలికి అనుమతించారు. దాదాపుగా ఇవాళ ఉదయం అరెస్ట్ చేసినటువంటి వల్లభనేని వంశీని ఉదయం నుండి పూర్తిగా పోలీసుల అదుపులో ఉన్నటువంటి వల్లభనేని వంశీని కృష్ణలంక పోలీస్ స్టేషన్కి ఇప్పుడున్న ప్రస్తుతం కృష్ణలంక పోలీస్ స్టేషన్లో దాదాపుగా 2-2.5 గంటల పైగా ఇదే పోలీస్ స్టేషన్లో ఉన్నారు. అసలు వల్లభనేని వంశీని లోపల విచారిస్తున్నారా లేకపోతే ఏం చేస్తూ ఉన్నారు, ఎందుకు ఈ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారన్న అంశానికి సంబంధించి పోలీసులు ఎటువంటి స్పష్టత ఇవ్వడం లేదు. ఈ కేసులో వల్లభనేని వంశీ పైన అనేక అభియోగాలతో ఒక కేసు నమోదు చేశారు. ఎస్సీ ఎస్టీ సెక్షన్ల కింద అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అదేవిధంగా వంశీ ఎవరినో కిడ్నాప్ చేసినట్టు కేసు నమోదు చేశారు. వంశీ ఎవరిపైన దాడి చేసినట్టు కేసు నమోదు చేశారు. అయితే ఎవరు ఫిర్యాదుదారన్న అంశానికి సంబంధించి వల్లభనేని వంశీ కూడా వివరించలేదు. కొద్దిసేపటి కిందట వంశీ భార్య కూడా మీడియాతో మాట్లాడినప్పుడు వంశీ భార్య కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ఎవరు ఫిర్యాదు ఇచ్చారో ఏం కేసు అన్నకు సంబంధించి కూడా మాకు ఎటువంటి వివరాలు ఇవ్వలేదు, అరెస్ట్ చేస్తామని చెప్పేసి సంతకాలు పెట్టించుకొని తీసుకెళ్లిన అంశాన్ని మాత్రమే అని చెప్పిన పరిస్థితి. మరోవైపు వంశీకి సంబంధించినట్టు న్యాయవాదులు కూడా వచ్చారు. ఎందుకు అరెస్ట్ చేశారన్న అంశానికి సంబంధించి కూడా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు, లోపలికి కూడా ఇక్కడ లాయర్ని అనుమతించలేదు. సో ఏం జరుగుతుందన్న ఉన్నటువంటి ఒక టెన్షన్ అయితే నెలకొంది. ఎందుకంటే వల్లభనేని వంశీకి ఇవాళ ఉదయాన్నే హఠాత్తుగా 2 రోజుల కింద జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో పోలీసుల వైఖరి పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి. ఎందుకంటే 2 రోజుల కిందట ఈ కేసుకు సంబంధించి ఏదైతే గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి జరిగినటువంటి కేసుకు సంబంధించి వల్లభనేని వంశీ పైన కూడా ఆ కేసు గతంలో నమోదు చేశారు. A71 కింద వల్లభనేని వంశీని పెట్టారు. అయితే అదే కేసులో ఉన్నటువంటి ఫిర్యాదుదారు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఉండేటువంటి ఫిర్యాదుదారు సత్యవర్ధన్ ఎవరైతే ఉన్నారో సత్యవర్ధన్ని కూడా నిన్న విశాఖలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. హఠాత్తుగా సత్యవర్ధన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాస్తవానికి మ్యాజిస్ట్రేటు వంశీ ఎవరైతే ఉన్నారో మ్యాజిస్ట్రేటు అతనికి పోలీసు భద్రత కల్పించమని చెప్పింది. మరి కానీ ఇప్పుడు మరి సత్యవర్ధన్ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. సో ఇప్పుడు వంశీకి సంబంధించి ఏ కేసు పెట్టారు, ఎవరు ఫిర్యాదు చేశారు, సత్యవర్ధన్ చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్పై దాడి కేసుకు సంబంధించి తనతో ఆ రోజు సాక్షిగా సంతకం పెట్టించుకొని తర్వాత ఆ కేసును మార్చారు, ఫిర్యాదు సంతకంగా మార్చేశారు. నన్ను ఎవరు కులం పేరుతో దూషించలేదన్న అంశాన్ని మ్యాజిస్ట్రేట్ ముందు చెప్పాడు. అదేవిధంగా తనకి భద్రత కల్పించాలని కూడా న్యాయమూర్తిని వేడుకున్నటువంటి పరిస్థితి. సో చాలా స్పష్టంగా పోలీసుల కుట్రను ఆ కేసులో ఏ విధంగా ఉందన్న అంశాన్ని బట్టబయలు చేశారు. లిఖితపూర్వకంగా కూడా సత్యవర్ధన్ అఫిడవిట్ దాఖలు చేశారు. అటువంటి కేసు తర్వాత 2 రోజుల్లోనే వరుసగా ఎప్పుడైతే ఆ అఫిడవిట్ మ్యాజిస్ట్రేట్ ముందు ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఎప్పుడైతే ఇచ్చారో అప్పటి నుండి సత్యవర్ధన్ కుటుంబ సభ్యుల్ని టార్గెట్ చేశారు పోలీసులు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కూడా టార్గెట్ చేశారు. ఎలా జరిగింది, దీనికి సంబంధించి ఎందుకు అతను స్టేట్మెంట్ ఇచ్చి కేసు విత్డ్రా చేసుకున్న దానికి సంబంధించి పోలీసులు టార్గెట్ చేశారు. వల్లభనేని వంశీని ఎలాగైనా సరే, ఎందుకంటే పోలీసుల బండారం మొత్తం కూడా మ్యాజిస్ట్రేట్ ముందు బట్టబయలు అయిపోయి ఈ కేసు విచారణపైనే అనుమానాలు ప్రజల్లో రేకెత్తించినటువంటి నేపథ్యంలో ప్రభుత్వ పెద్దలు పోలీసు ఉన్నతాధికారులపైన ఒత్తిడి తీసుకురావడం, ముఖ్యంగా ప్రభుత్వ పెద్దలు ఎలా ఈ కేసుని ఈ విధంగా ముగించేటువంటి పరిస్థితి తీసుకొస్తారు, అతని స్టేట్మెంట్ ఎలా విత్డ్రా చేసుకుంటాడంటే ఒక ఒత్తిడి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. సో అప్పటి నుండి కూడా ఎలాగైనా సరే వల్లభనేని వంశీని అరెస్ట్ చేయాలి, జైలుకు పంపించాలి, కేసు పెట్టాలంటే ఒక టార్గెట్ పెట్టుకొని మరి ఈ కేసును అసలు వల్లభనేని వంశీ విజయవాడలో గత 2-3 రోజుల్లో విజయవాడలోనే లేరు. ఎప్పుడు బెదిరించారు, ఎప్పుడు ఎవరిని బెదిరించారు, ఎవరిని కులం పేరుతో దూషించారు, కంప్లైంట్ ఎవరు ఇచ్చారు, ఎందుకు వల్లభనేని వంశీని ఎందుకు అరెస్ట్ చేస్తారన్న అంశానికి సంబంధించి ఎవరికి ఎటువంటి సమాచారం కూడా ఇప్పటివరకు ఇవ్వడం లేదు. అయితే ఇప్పుడు నేరుగా వల్లభనేని వంశీని ఇక్కడే పూర్తి స్థాయిలో ఏదైతే ప్రొసీజర్ మొత్తం కూడా అరెస్ట్కి సంబంధించిన ప్రొసీజర్ మొత్తం కూడా పూర్తి చేస్తారో, ఎఫ్ఐఆర్ను కూడా వాస్తవానికి ప్రభుత్వం
పారదర్శకంగా పోలీస్ వ్యవస్థను తీర్చిదిద్దామని చెప్పింది, కానీ ఎఫ్ఐఆర్ను కూడా ఇప్పటివరకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచనటువంటి పరిస్థితి. ఎవరు ఫిర్యాదు చేశారో, ఏమని ఫిర్యాదు చేశారో అనే అంశానికి సంబంధించి ఎటువంటి ప్రకటన కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పటివరకు రాలేదు. వల్లభనేని వంశీని వాళ్ళ ఉదయం అరెస్ట్ చేసి తీసుకొచ్చినప్పుడు మార్గ మధ్యలో భవానీపురం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు, తర్వాత మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చిన పరిస్థితి. అయితే ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇంకా వాస్తవాలు ఎందుకు వెల్లడించలేదు, ఎందుకంటే దీనికి ముందు జరిగిన 2 రోజులు జరిగిన పరిణామాలు ఇందులో చాలా కీలకం కాబట్టి. సత్యవర్ధన్ పిటిషన్ కంప్లైంట్ విత్డ్రా చేసుకున్నటువంటి పరిణామం అన్నది చాలా కీలకం కాబట్టి పోలీసులు వాస్తవాన్ని దాచిపెడుతున్న విషయం అయితే చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి. అయితే ఇక్కడ చాలా స్పష్టంగా కొన్ని అంశాలు, కొన్ని ప్రశ్నలకు మాత్రం ఇప్పటికీ సమాధానం రావట్లేదు. ఇదే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా అభ్యంతరం తెలుపుతుంది. వల్లభనేని వంశీని ఉద్దేశపూర్వకంగానే కుట్రపూరితంగానే తప్పుడు కేసులు నమోదు చేసి అరెస్టు చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ఖండిస్తున్న పరిస్థితి. ఇక్కడ పోలీస్ స్టేషన్ కూడా మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ ఇతర నాయకులు వచ్చినప్పుడు కూడా వల్లభనేని వంశీతో కలవడానికి, మాట్లాడడానికి పోలీసులు అనుమతించలేదు పోలీస్ స్టేషన్కి. ఇంకొక వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఇది పూర్తిగా కక్షపూరితంగా పెట్టినటువంటి కేసుగా దీన్ని తీవ్రంగా ఆక్షేపణ తెలుపుతున్న పరిస్థితి. ముఖ్యంగా వల్లభనేని వంశీకి సంబంధించినంత వరకు ఈ కేసు విషయంలో ఎప్పుడు జరిగింది ఘటన, ఏ రోజు జరిగిన ఘటనకి సంబంధించి అరెస్ట్ చేస్తున్నారన్న అంశానికి సంబంధించి కూడా ఎటువంటి సమాచారం కూడా ఇవ్వడం లేదు, ఎటువంటి నిజాలు కూడా తెలపడేటువంటి పరిస్థితి. 2 రోజులుగా మనం చూస్తున్న హైకోర్టులో జరుగుతున్నటువంటి పరిణామాలు, పోలీసుల తీరు పట్ల సాక్షాత్తు హైకోర్టు న్యాయమూర్తి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. వరుసగా 2 సంఘటనలకు సంబంధించి నిన్నైతే హైకోర్టు స్వయంగా పోలీసుల వైఖరి ఇలాగే ఉంటే కోర్టుకు డీజీపీని కూడా పిలిపించాల్సి వస్తుందని చాలా తీవ్ర స్వరంతో మండిపడింది. ఇంకొక వైపు మొన్న జరిగినటువంటి సంఘటనకు సంబంధించి మార్చివారం సిఐ వ్యవహరించినటువంటి తీరు పట్ల, ముఖ్యంగా సీసీ కెమెరాలు లేకుండా ఎవరినైనా అరెస్ట్ చేసేటప్పుడు సీసీ కెమెరా ఫుటేజ్ అడిగితే, హైకోర్టు ఫుటేజ్ అడిగితే కోర్టుల వల్ల సీసీ ఫుటేజ్ పోయిందని చెప్పినటువంటి దుస్థితి. సో పోలీస్ వ్యవస్థ పనితీరు పట్ల ఇప్పటికే సాక్షాత్తు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హైకోర్టు కూడా తీవ్ర ఆక్షేపణ తెలియజేయడం, ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి తరుణంలో ఇప్పుడు ఈ కేసు నిన్న మేజిస్ట్రేట్ 2 రోజుల కిందట మేజిస్ట్రేట్ ముందు ఇచ్చినటువంటి ఒక వాంగ్మూలం తర్వాత పరిణామాల నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఈ అరెస్ట్ అన్నది ఇప్పుడు ఏ విధంగా పోలీసులు దీన్ని సమర్థించుకుంటారో చూడాల్సిన అవసరం ఉంది. ఎటువంటి కేసు పెట్టారో దీనికి, ఎందుకంటే చాలా కీలకం. ఒక వ్యక్తి పిటిషన్ విత్డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు దాని అనుగుణంగా ఫిర్యాదు కేసు నమోదు చేయడం, వెంటనే అరెస్ట్ చేయడం అనేది ఎటువంటి విచారణ కూడా జరపకుండా వంశీకి కనీసం విచారణకి రమ్మని ఇప్పటివరకు ఒక్కసారి కూడా నోటీస్ ఇవ్వలేదు. మీ పైన పలానా కేసు నమోదైందని చెప్పి ఎక్కడా కూడా ఎటువంటి నోటీస్ లేదు. నేరుగా ఇవాళ ఉదయాన్ని ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. కుటుంబ సభ్యులు కూడా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో, ఎవరు ఇచ్చినట్టు ఫిర్యాదు పైన అరెస్ట్ చేస్తారో కూడా తెలియజేయనటువంటి పరిస్థితి. అతను న్యాయవాదులు కూడా తెలియజేయలేదని చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందన్నటువంటి ఒక ఉత్కంఠ ఉంది. సో వల్లభనేని వంశీ దాదాపుగా 2-2.5 గంటల నుండి ఇదే పోలీస్ స్టేషన్ వరకు ఇక్కడ నుండి ఆసుపత్రికి వైద్య పరీక్షలకు తీసుకెళ్లి కోర్టులో ప్రవేశపెడతారా, లేకపోతే ఇంకా తాత్సారం చేస్తారా, మళ్ళీ రేపటి వరకు కూడా ఇక్కడే ఉంచుతారా పోలీస్ స్టేషన్లో? ఎందుకంటే వీకెండ్ వస్తుంది కాబట్టి శని ఆదివారాల్లో వంశీని ఎలాగైనా సరే ఎక్కువ రోజులు జైల్లో ఉంచడం కోసం అని చెప్పి తాత్సారం చేసి ఇంకా ఆలస్యంగా కోర్టులో ప్రొడ్యూస్ చేసేటువంటి వ్యూహం ఏమైనా పోలీసులు అనుసరిస్తున్నారన్నటువంటి అనుమానం కూడా కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా వ్యక్తం చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో వంశీని ఎప్పుడు తీసుకెళ్తారు, ఇక్కడ నుండి పోలీస్ స్టేషన్ నుండి ఆసుపత్రికి తీసుకెళ్తారా లేదా అన్న అంశానికి సంబంధించి ఇంకా స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. సతీష్, ఇప్పుడు వల్లభనేని వంశీ అరెస్టు నేపథ్యంలో ఎక్కడికక్కడ వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతల్ని హౌస్ అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా వంశీ స్నేహితులు విశాఖలో దుర్గాప్రసాద్ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అక్కడ? సో వల్లభనేని వంశీని ఈరోజు ఉదయాన్నే అరెస్ట్ చేసినప్పటి నుండి కూడా కృష్ణా జిల్లా మొత్తం మీద కూడా ఏదైతే మచిలీపట్నం జిల్లా అంతా కూడా ఎస్పీ 144 సెక్షన్ ప్రకటించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా రోడ్లపైకి రాకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పేరు నానిని హౌస్ అరెస్ట్ చేశారు. అదేవిధంగా గన్నవరం నియోజకవర్గం ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధి జెడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, ఇతర నాయకులందరినీ కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి. ఎక్కడ ఎవరిని కూడా రోడ్డుపై కూడా రానివ్వడం పరిస్థితి. ఇప్పుడు పోలీస్ స్టేషన్ సమీపంలో కూడా కొద్దిమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ, గన్నవరం నియోజకవర్గానికి సంబంధించిన వంశీ అనుచరులు కానీ ఇక్కడికి వచ్చినప్పటికి కూడా
వచ్చిన వాళ్ళని వెంటనే ఇక్కడ నుంచి చెదరగొడుతున్న పరిస్థితి. సో ఎవరిని కూడా ఇక్కడికి రానివ్వకుండా పూర్తిగా నియంత్రిస్తున్నారు. పోలీస్ స్టేషన్కి వచ్చినటువంటి ఎమ్మెల్సీ అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డిని కూడా లోపలికి అనుమతించలేదు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా నాయకులు పార్టీ ఇది పూర్తిగా కక్ష సాధింపులో భాగంగానే ఇటువంటి చర్యలు, ఇటువంటి తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడుతుంది. వల్లభనేని వంశీని టార్గెట్ చేసి, ఎందుకంటే ఎన్నికల ఫలితాల అనంతరం వల్లభనేని వంశీ ఇంటిపైన కూడా దాడి చేశారు. కర్రలో కత్తులు పట్టుకెళ్ళి ఆ రోజు దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఆ రోజు తర్వాత అప్పటి నుండి కూడా ఎలాగైనా సరే వంశీని రాజకీయ ఇబ్బంది పెట్టాలి, కక్ష సాధింపు చర్యలు చేపట్టాలనే ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కూడా పరిణామాలు చోటు చేసుకున్న పరిస్థితి. సో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. సో వల్లభనేని వంశీని అరెస్ట్ చేస్తామని చెప్పి ముందు నుండి చెప్పి ఆ తెలుగుదేశం పార్టీ నాయకులే చెప్పి ఈరోజు అరెస్ట్ చేయడానికి ఒక కేసు పెట్టించినది. ఆ కేసులో ఆశ్చర్యంగా ఎవరు కేసు పెట్టారు, ఎందుకు పెట్టారు, ఎవరిని వల్లభనేని వంశీ కులం పేరుతో దూషించారు, ఎవరిని కిడ్నాప్ చేశారు, ఎవరిపై దాడి చేశారన్న అంశానికి సంబంధించి మాత్రం ఎటువంటి సమాచారాన్ని కూడా ఇప్పటివరకు పోలీసులు ఇవ్వడం లేదు. సో మరి కాసేపట్లో స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. వల్లభనేని వంశీని అధికారికంగా అరెస్ట్ చూపిస్తారా లేదా, ఇప్పుడు ఇవాళే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారా లేదా అన్న అంశానికి సంబంధించి ఇంకా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. అరుణ, అసలు ఈ అక్రమ అరెస్టుల్ని, అక్రమ నిర్బంధాలని ఏ విధంగా చూడాలి సతీష్? ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అక్రమంగా కేసులు బనాయిస్తూనే ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ వంశీ కేసు తీసుకున్నా సరే వాళ్ళ భార్య కూడా ఎవరు ఫిర్యాదు చేశారు అనేది చెప్పలేదు, ఎఫ్ఐఆర్ కాపీ బయటికి రాలేదు. ప్రధానంగా ఎవరు కంప్లైంట్ చేశారు, దేని మీద కంప్లైంట్ చేశారు అనేది, ఏపీఎస్లో కంప్లైంట్ చేశారు అనేది కూడా బయటికి రాలేదు. సో ఇది పక్కా లోకేష్ నడిపిస్తున్నటువంటి దానికి పోలీసులు సపోర్ట్ చేస్తున్నారని భావించవచ్చా? ఖచ్చితంగా చాలా స్పష్టంగా నారా లోకేష్ ముందే చెప్పారు. రెడ్ బుక్లో రాసుకున్నటువంటి పేర్ల ప్రకారం అరెస్టులు చేస్తామన్న అంశాన్ని. ఇప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతల అంశం పూర్తిగా మరుగున పడినటువంటి పరిస్థితి. శాంతి భద్రతలు పూర్తిగా లోపించి కేవలం కక్షపూరిత రాజకీయాలు, కక్ష సాధింపు చర్యల కోసం పోలీసులు వినియోగిస్తున్న అంశం అనేక కేసుల్లో రుజువైంది. ఇప్పుడు అందులో మరొక ఉదాహరణ వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి కేసు. ఎందుకంటే స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించుకున్న సర్వేలో కూడా ప్రజలు ఏదైతే మొన్నే ముఖ్యమంత్రి చంద్రబాబు తను నిర్వహించినటువంటి మినిస్టర్స్ అండ్ సెక్రటరీస్ కాన్ఫరెన్స్లో చాలా స్పష్టంగా చెప్పారు. తను నిర్వహించుకున్న సర్వేలో 20 శాఖల్లో 18వ స్థానంలో పోలీస్ వ్యవస్థ ఉంది. అంటే ప్రజలు ఎంత అసంతృప్తితో పోలీస్ సేవల పట్ల ఉన్నారో దీనికి అంతటికీ కారణం ఏంటంటే ఇటువంటి తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాలు, ఉద్దేశపూర్వకంగా రాజకీయ కక్ష సాధింపులు, రాజకీయ ప్రేరేపిత కేసులు నమోదు చేసి ఒక వర్గాన్ని లేదా ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల్ని, నాయకుల్ని లక్ష్యంగా చేసుకొని కేసులు పెడుతున్నటువంటి తీరు పట్ల ప్రజల్లో తీవ్రమైనటువంటి అసహనం ఇప్పటికే నెలకొంది. అది చంద్రబాబు నిర్వహించినటువంటి సర్వేలో కూడా వెల్లడైనటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా, ఎందుకంటే అమెరికా వెళ్ళి దావోస్ పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా రెడ్ బుక్ గురించే మాట్లాడినటువంటి పరిస్థితి, ఎక్కడికి వెళ్ళినా సరే దాని గురించే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో రాష్ట్రంలో ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందుకే తీవ్రంగా మండిపడుతుంది. రెడ్ బుక్ రాజ్యాంగ పరిపాలన వల్ల రాష్ట్రంలో విధ్వంస పాలన సాగుతుందని ఆరోపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో వరుసగా జరుగుతున్నటువంటి అరెస్టులు, కేసులని, ఎందుకంటే సోషల్ మీడియా కార్యకర్తలు కూడా గతంలో చూసాం, మహిళా సోషల్ మీడియా కార్యకర్తలను కూడా పోలీస్ స్టేషన్లు మార్చి ఒకే వ్యక్తి పైన, ఒకే ఫిర్యాదు పైన, ఒకే అంశానికి సంబంధించి 4-5 పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి ఏ విధంగా ఇబ్బందులు పెట్టారు. గతంలో అదేవిధంగా మాజీ ఎంపీ నందిగాం సురేష్ పైన కూడా దాదాపు అదేవిధంగా ఒక కేసులు అరెస్ట్ చేసి తర్వాత అనేక కేసులు పెట్టినటువంటి సందర్భంగానే వరుసగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులపైన, టీడీపీ పార్టీ ఆఫీసు పైన దాడికి సంబంధించి అసలు సంబంధం లేనటువంటి ఆ సీసీటీవీ ఫుటేజ్లో లేని వాళ్ళపైన కూడా కేసులు పెట్టినటువంటి పరిస్థితి. నిన్నే హైకోర్టు కూడా పోలీసుల తీరు పట్ల విసుక్కున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే గుంటూరు జిల్లా కోర్టు కూడా అక్కడ టీడీపీ ఆఫీస్ సంబంధించినటువంటి కేసులో 40 మందికి ముందస్తు బెయిల్ కూడా మంజూరు చేసిన పరిస్థితి. ఇంకొక పోలీసుల తీరు ఎంత అభ్యంతరకరంగా ఉందో అన్న అంశం స్వయంగా నిన్న మొన్న హైకోర్టులోనే సాక్షాత్తు హైకోర్టు న్యాయమూర్తులే మాట్లాడినటువంటి సందర్భం. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. డీజీపీని పిలిపించాల్సి వస్తుంది, ఈ విధంగా మీరు పనిచేస్తారన్న అంశాన్ని పోలీసులకు హెచ్చరిక ఇచ్చారు. మొన్న అయితే సీసీటీవీ ఫుటేజ్ అడిగితే, హైకోర్టు జస్టిస్ సీసీటీవీ ఫుటేజ్ అడిగితే ఈ రాష్ట్రంలో పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఇవ్వట్లేదని అంటే
తీవ్ర మాట అంటే కనీసం గౌరవం లేదని హైకోర్టు న్యాయమూర్తి ఆవేదన వ్యక్తం చేసినటువంటి సందర్భం చోటు చేసుకుని మాచవరం సిఐకి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ అడిగితే కోతుల వల్ల పోయిందని చెప్పినటువంటి దుస్థితిలో ఆ పోలీసు వ్యవస్థని తీసుకెళ్తున్నటువంటి పరిపాలన సాగుతుందన్నటువంటి విమర్శలు ఉన్నటువంటి సో అటు హైకోర్టు ఆక్షేపించిన హైకోర్టు అభ్యంతరం తెలిపిన ఈ కేసులకు సంబంధించి న్యాయస్థానాలన్నీ కూడా తప్పుడు కేసులుగా అనేక వ్యాఖ్యానాలు చేస్తున్నా సరే రాష్ట్ర ఈ కక్ష సాధింపు కేసుల పరంపర అయితే కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు అందులో భాగంగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కేసును కూడా అదే విధంగా చూస్తుంది. వల్లభనేని వంశీని ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేసి కక్షపూరితంగా ఈ కేసులో ఇరికించేటువంటి ప్రయత్నం, ఒక తప్పుడు ఫిర్యాదును పోలీసులే పూర్తించి దాని ఆధారంగా తప్పుడు కేసులు నమోదు చేసి అక్రమ అరెస్టు చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండిపడుతుంది. అరుణ.